Hey guys, this is Rav Prakash. You are watching Dikshita Tailor Tips. చూడదా నెక్ డిజైన్ సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావడం జరుగుతుంది. ఓకే, లెట్స్ ఫ్రెండ్స్, ఫీజింగ్ తీసుకుందాం. నెక్కి వచ్చేసి 10.5 into 10.5 స్క్వేర్ పీస్లో తీసుకున్నాం. దాన్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఒక నాట్ పెట్టుకుందాం. నెక్ కోసం 1/4 అంటే 3 అలాగే నెక్ డౌన్ కోసం 7 ఇంచులు ఈ విధంగా తీసుకున్నాం ఫ్రెండ్స్. కింద కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ వేసుకుందాం. ఇక్కడ కూడా నాట్ పెట్టుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆపోజిట్లో కూడా వేసుకొని స్కేల్తో మార్క్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్ ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటున్నామో యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగా గీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇటు నుంచి ఒక 1 ఇంచ్ పెట్టేసి ఈ విధంగా మార్క్ చేసేసుకుందాం. ఇటువైపు కూడా యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసిన దగ్గర నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ దగ్గర అలాగా మార్క్ చేసింది కటింగ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఐరన్ బాక్స్ పెట్టేసి ఫేసింగ్ అంతా అటాచ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చుట్టుపక్కల కటింగ్ పెట్టేసుకుందాం. కట్ చేసేసుకొని తిరగడం కోసం కటింగ్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక దీనికి ఇందాకలాగా సెంటర్ ఫోల్డ్ చేసేసుకుందాం. ఇందాక సెంటర్ నాట్ పెట్టుకున్నాం కదా, ఆ విధంగా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ తీసుకొని దాన్ని కూడా సెంటర్ నాట్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నాట్ పెట్టుకున్నాక ఈ సెంటర్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా స్టిచ్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు జరిగిపోకుండా పిన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకొని ఈ చుట్టుపక్కల వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసేసుకుందాం ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇలాగ నెక్ దగ్గర కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ రౌండ్గా. ఈ బెండ్ అయితే ఎక్కడైతే ఉందో తిరగదు అనుకున్నప్పుడు అక్కడ నాట్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీన్ని డిజైన్ చేసుకోవడం కోసం బక్రం తీసుకుందాం ఫ్రెండ్స్. బక్రం తీసుకొని అక్కడి నుంచి నెక్ దగ్గర నుంచి ఒక 8 ఇంచెస్ తీసుకుందాం ఫ్రెండ్స్. టాప్ నుంచి ఒక ఎక్స్ట్రా 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్యాంట్ పీస్ ఏదైతే ఉందో ఫ్యాంట్ పీస్ తీసుకొని దీనికి ఈ విధంగా ఐరన్ చేసేసుకొని పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చుట్టుపక్కల ఖర్చు ఉండేలాగా ఈ విధంగా కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసేసుకున్నాక థ్రెడ్స్ పెట్టుకోవడం కోసం 1 ఇంచ్ 1 ఇంచ్ అలాగా గ్యాప్ ఇచ్చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఆపోజిట్ వేలో కూడా వచ్చేలాగా స్కేల్తో మార్కింగ్ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి సన్నంగా థ్రెడ్ తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తయారు చేసుకోవడం ఏ విధంగా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. 2.5 పీస్ చొప్పున పీసెస్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్ మార్క్ వేసాం కదా 1 ఇంచ్ అక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని పీసెస్ ఈ విధంగా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఆపోజిట్ వేలో కూడా ఈ విధంగా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు క్రాస్లో పీస్ తీసేసుకుందాం ఫ్రెండ్స్. తీసేసుకొని ఈ విధంగా థ్రెడ్ తిరిగేసేద్దాం ఫ్రెండ్స్. కొంచెం వెడల్పుగా వచ్చేలాగా తీసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ నెక్ కోసం ఆపోజిట్ వేలో వేయడం కోసం. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొంచెం గ్యాప్ వదిలేసి స్టిచ్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇంకా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ అన్నీ మీకు ఛానల్లో నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే గైస్,
ఈ విధంగా నెక్ స్టిచ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒకవైపు వేసేసుకున్నాక ఇప్పుడు రెడీ చేసుకున్న ఏదైతే ఉందో అది ఇటు వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి స్టిచ్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. వేసేసుకున్నాక దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాక మళ్ళీ రివర్స్ పైనుంచి కూడా స్టిచ్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరెన్నో తయారు చేస్తాను. మీకు ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటే నాకు కింద కామెంట్ల ద్వారా చెప్తే నేను మీకు ప్రతి కామెంట్కి సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. వేసేసుకున్నాక మొత్తం పూర్తిగా పొడుగు ఎంత ఎక్కువ వచ్చిందో అంత డోరీ తయారు చేసేసుకుందాం ఫ్రెండ్స్. థ్రెడ్ తయారు చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా షూలు వేసే విధంగా అయితే పెట్టుకుంటాం ఆ విధంగా మొత్తం పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఎంబ్రాయిడరీ మిషన్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను 5 lakhsది. ఆ వీడియో మీకు తర్వాత అయితే పెడతాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా వస్తుంది. కింద ఎడ్జెస్ కోసం కొంచెం థ్రెడ్తో క్లాత్తో ఫ్లవర్లు తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను 4,50,000 పెట్టి. అది తీసుకోవాలా వద్దా మీరు కామెంట్లో నాకు చెప్పగలరు. మీకు ఎవరికైనా ఐడియా ఉంది దాని మీద అంటే నాకు ఒకసారి సజెషన్ ఇవ్వగలరు. దాని వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో దాని ఫొటోస్ అన్నీ కూడా నేను పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నెక్ డిజైన్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నెక్ వచ్చేసి బాగుంది కదా. ఇట్స్ అ బ్యూటిఫుల్ డిజైన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.